బాధాకరమైన విషయం ఏంటంటే నేను 10th క్లాస్లో కూడా ఎగ్జామ్స్ అప్పుడు చిట్టి తీసుకెళ్ళడం సోషల్ ఎగ్జామ్కి ఏదో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సులోనేమో పక్క వారి దాంట్లో చూసి రాయడం ఎగ్జామ్స్. ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా పక్క వారి దాంట్లో చూసి రాయడం. ఈ విధంగా 10th క్లాసు రాంగ్ వేలోనే వెళ్ళాను. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో రాంగ్ వేలోనే వెళ్ళాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాంగ్ వేలోనే నిజాయితీగా రాయాలన్నమాట. నిజాయితీ లేదు అంటే మనం పాపం వల్ల వచ్చే జీతం మరణం అని ఉంటుంది కదా. సో మరి ఇప్పుడు పాపం వల్ల వచ్చే జీతం మనకు మనం నీతిగా నిజాయితీ ఉంటే మనకు మంచి ప్రతిఫలం ఉంటుంది. అదే నువ్వు చెడుగా ఉంటే నీకు చెడు అవుతుంది అన్నట్టే. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అట్లా చూసుకుంటూ రాసిన తర్వాతకి ఏమైంది, ఏఓ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏఓ జాబ్ రాలేదు. సో మొత్తం మీద ఏంటంటే మనం నిజాయితీ కరెక్ట్గా ఉండడమే కరెక్ట్ అయిన పద్ధతి అన్నమాట. మనం కరెక్ట్ ఉంటేనే మనకు అది మనకు మంచి మార్గం చూపిస్తుంది తప్ప ఈరోజు చూసుకుంటూ రాసినంత మాత్రాన రేపన్నాడు ఎప్పటికైనా నీ యొక్క అసలు భవిష్యత్తు అనేది అసలు అవతారం అనేది బయటకు వెళ్తుంది. కాబట్టి మనం నీట్గా ఉండాలి. మనం దేవుని ఎరిగిన బిడ్డను కాబట్టి ఫెయిల్ అయినా పర్లేదు కానీ నిజాయితీగా వచ్చిన ఒక్క ముక్కనైనా నిజాయితీగా రాయాలి. వచ్చిన రాకూడమే ఫెయిల్ అవుతామే, లేకపోతే క్యాన్సల్ అవుతామే సర్టిఫికేట్, లేకపోతే రాకూడమే ఇంకేమొద్దు ఉన్నాయి చాలు అనే ఉద్దేశంతో అయినా నిజాయితీతోటి మనం ఉండడం అనేది చాలా ప్రాధాన్యమైన విషయం. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు జీసస్.